హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో దేవి నవరాత్రుల్లో చేసి ప్రత్యేకమైన ప్రసాదం కదంబంని చూపించబోతున్నానండి. ఇది కొంచెం బిస్మిల్లాబాద్కి సిమిలర్గానే ఉంటుంది, కానీ ఇందులో ఉల్లిపాయలు కానీ వెల్లుల్లి గడ్డలు కానీ వేసుకోరండి. అస్సలు కొద్ది కూడా వేసుకోరు, ఎందుకంటే ఇది ప్రసాదం రెసిపీ కాబట్టి. అస్సలు ఉల్లిపాయలు వెల్లుల్లి వేసుకోకుండా ఈ కదంబం రెసిపీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. అన్ని రకాల కూరగాయలతో చేసుకునే ఈ కదంబం చాలా రుచిగా ఉంటుందండి. చేయడం కూడా చాలా అంటే చాలా సింపుల్. సో దీనికోసం ముందుగా కుక్కర్ని తీసుకొని ఒక 3/4 గ్లాసు బియ్యంని, అదే విధంగా ఒక 1/4 గ్లాసు కందిపప్పుని తీసుకొని ఒక 10 to 15 మినిట్స్ ముందుగా నానపెట్టుకున్నామంటే మనకి కదంబం రైస్ చాలా టేస్టీగా వస్తుందండి. ఇందులోకి ఒక 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని నానపెట్టుకోండి. ఒక 10 మినిట్స్ అన్నా నానపెట్టుకోండి. తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపును, చిటికెడ ఆయిల్ని వేసుకొని ఒక 2-3 విజిల్స్ పెట్టేసుకుందాం. మరి ఎక్కువ అవసరం లేదు, ఒక 3 విజిల్స్ పెట్టేసుకుంటే సాఫ్ట్ గా బాయిల్ అయిపోతుంది. ఇప్పుడు విజిల్స్ వచ్చి చల్లారే లోపల ఒక బౌల్ తీసుకొని ఇందులోకి మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అవైలబిలిటీ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్ని వేసుకోండి. ఒక 4-5 టైప్స్ ఆఫ్ వెజిటేబుల్స్ వేసుకొని సాల్ట్, పసుపును కూడా వేసుకొని ఒక 5 మినిట్స్ బాగా బాయిల్ చేసుకుందాం. కొద్దిసేపు బాగా బాయిల్, ఒక 45% బాయిల్ అయిపోయేదాకా బాయిల్ చేసుకోండి. రిమైనింగ్ తర్వాత మొత్తం మిక్స్ అయిన తర్వాత బాయిల్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా మన దగ్గర ఉన్న అవైలబిలిటీలో ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసుకొని ఆనియన్, గార్లిక్ వేసుకోకండి, ఎందుకంటే ఫెస్టివల్ రోజు ప్రసాదం కింద చేస్తున్నాం కాబట్టి. సో టమాటా, కరివేపాకు, కొత్తిమీర, మీ దగ్గర ఉన్న వెజిటబుల్స్ అన్ని వేసుకొని ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకొని ఒక 10 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోండి. ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత చూద్దాం రండి. 5 మినిట్స్ తర్వాత ఈజీగా బాయిల్ అయిపోయి ఉంటుంది. మరి ఎక్కువసేపు ఏమి ఉండక్కర్లేదు, జస్ట్ మూత పెట్టుకున్నారంటే సరిపోతుంది. 5 to 6 మినిట్స్ లో బాయిల్ అయిపోతుంది. బాయిల్ అయిన తర్వాత ముందుగా బాయిల్ చేసుకున్నాం కదా అన్నం, పప్పు, రైస్, ఆ రైస్ ఇందులోకి వేసుకోవాలి. ఆ రైస్ వేసే ముందు ఇందులోకి ఒక స్పూన్ మిర్చి పౌడర్ని, ఒక స్పూన్ ధనియాల పౌడర్ని, అదేవిధంగా సాంబార్ పౌడర్ని ఒక 2 స్పూన్స్ వేసుకోండి. సాంబార్ రైస్ కాబట్టి ఇది సాంబార్ పౌడర్ మస్ట్ అండ్ షుడ్ గా వేసుకోవాలి. 2 స్పూన్ల సాంబార్ పౌడర్ని వేసుకొని కొద్దిగా చింతపండు జ్యూస్ని వేసుకోండి. ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని చింతపండు గుజ్జును కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసేయండి. సాల్ట్ సరిపోకపోతే చూసుకొని వేసుకోండి. ఇప్పుడు ముందుగా బాయిల్ చేసుకున్న ఆ రైస్ ని ఇందులోకి వేసేసుకుందాం. చూడండి ఎంత ఈజీగా అయిపోతుంది కదా. ఈ కదంబం రైస్ చాలా టేస్టీగా ఉంటుంది. అమ్మవారికి కంపల్సరీ చేసుకోవాల్సిన ప్రసాదం రెసిపీ. అప్పుడప్పుడు కూడా మీరు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, బాగా లైక్ చేస్తారు. ఈ విధంగా ఈ కదంబం రైస్ ఒక 1 or 2 మినిట్స్ బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిసేపు బాయిల్ చేసుకోండి. ఇప్పుడు ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్, ఒక స్పూన్ నెయ్యిని వేసుకొని స్పూన్ జీలకర్ర, స్పూన్ ఆవాలు, అదేవిధంగా ఒక 2 ఎండుమిర్చి, కరివేపాకు. ఇంకేం అవసరం లేదండి, మనం ఫెస్టివల్ టైంలో చేసుకుంటాం కాబట్టి. గార్లిక్ ఏమి యూజ్ చేయకుండా జస్ట్ ఈ సింపుల్ పోపుని పెట్టుకొని ఆ సాంబార్ రైస్ లో వేసుకొని బాగా మిక్స్ చేసేస్తాం. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే కదంబం రైస్ సింపుల్ గా రెడీ అయిపోయింది. జస్ట్ ఈ మిర్చి పౌడర్ అంతా బాగా ఉడికేలాగా ఇంకా 1 మినిట్ బాయిల్ చేసుకోండి, సరిపోతుంది. కొంచెం గట్టి పడితే సరిపోతుంది, మరీ ఎక్కువ గట్టిగా చేసుకోకూడదు. ఈ కదంబం రైస్ స్పూన్ తో తీసుకుంటా ఉంటారు కాబట్టి స్పూన్ తో తినడానికి వీలుండేలాగా ఆ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే సరిపోతుంది. సాల్ట్ సరిపోకపోతే ఎండింగ్ లో చెక్ చేసుకొని వేసుకోండి. ఇంకో 1 మినిట్ బాగా మిక్స్ చేసుకొని మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొద్దిసేపు మూత పెట్టేస్తాం. ఎందుకంటే ఈ మిర్చి పౌడర్, సాంబార్ పౌడర్ మొత్తం మనకి ఈ సాంబార్ రైస్ కి మొత్తం పట్టాలి కాబట్టి. ఆ విధంగా మిర్చి పౌడర్ అంతా రైస్ కి పట్టిందంటే చాలా టేస్టీగా వస్తుంది. అలాగే ఉండిందంటే మనకి కారుగా తెలుస్తూ ఉంటుంది కాబట్టి కొద్దిసేపు మూతను పెట్టేసి ఇంకో 1 మినిట్ ఉడకనిద్దాం. బాగా ఉడికిన తర్వాత కొద్దిసేపు తెల్లనివ్వండి. తెల్లిన తర్వాత బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి. చూడండి, పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో దించుకున్నామంటేనే మనకి కదంబం రైస్ చాలా రుచిగా వస్తుంది. మరీ గట్టిగా వచ్చేసిందంటే తినడానికి అంత రుచిగా ఉండలేదు కాబట్టి స్టవ్ మీద ఉన్నప్పుడే కొద్ది పల్చగా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకున్నామంటే దించి పెట్టుకున్న తర్వాత కొద్ది గట్టి పడుతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దించేసేయండి. అంతే అండి, కదంబం రెసిపీ అనేది రెడీ అయిపోయింది. ఇంకా 7వ రోజు దేవి నవరాత్రుల్లో దేవునికి, అమ్మవారికి నైవేద్యంగా ఈ కదంబం రైస్ ని పెట్టేస్తాం. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.